హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ సోషల్ కంటెంట్ అండి. వీడియో 3 చేస్తున్నాను. దీనికి ముందు వీడియో 1, వీడియో 2 చేశానండి. సోషల్ కంటెంట్ గురించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే డిఎస్సికి, టెట్కి సంబంధించి తెలుగు కంటెంటు, తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, తర్వాత సైకాలజీ కూడా చేయడం జరిగిందండి. అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్లేలిస్ట్ అనేది మనకి వస్తుందండి. అందులో మొత్తం డేస్కి సంబంధించి వీడియోస్ అన్నీ ఉంటాయండి. అలాగే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఖచ్చితంగా లాస్ట్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ కూడా నేను చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే లైక్ చేయండి మా వీడియోస్ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు సోషల్ కంటెంట్కి సంబంధించి వీడియో 3 అండి. ఇంకా దీని తర్వాత మ్యాథ్స్ కంటెంట్ చేస్తాను, సైన్స్ కంటెంట్, తర్వాత మెథడాలజీస్ అన్ని సబ్జెక్టులు మెథడాలజీ కూడా చేయడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. మనకి బిట్స్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది టెట్ అండ్ డిఎస్సిలో. కాబట్టి మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. అలాగే ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాం. ఓకే, మంచినీటి విస్తరణ అండి. అది ఎక్కడ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మంచు దిబ్బలు అంటే హిమనీ నదుల దగ్గర 68.7% ఉంది. భూగర్భ జలాలపైన 30.1%, ఉపరితలపు నీరు అయితే 0.3% అండి. ఇతరుల దగ్గర అయితే 0.9% ఉందండి మంచినీరు. భారతదేశంలో హిందువులు 80% ఉన్నారండి. భారతదేశంలో ముస్లిమ్స్ ఏమో 13%, భారతదేశంలో క్రైస్తవులు 2% అండి. ఇతరులు అంటే సిక్కులు, బౌద్ధులు, జైనులు వీళ్ళేమో ఇతర దేశాలకు వ్యాపించిన మతం బౌద్ధ మతం అండి. సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇవన్నీ భారతదేశంలో పుట్టినవి. భారతదేశం మొట్టమొదటి ఆహార వ్యవసాయ మంత్రి జైరామ్ దాస్ దౌలత్ రామ్. భారతదేశం మొట్టమొదటి ఆరోగ్య మంత్రి రాజ్ కుమార్ అమృత్ కౌర్. భారతదేశం మొట్టమొదటి ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మథాయ్. భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశం మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రామ్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒక దగ్గర రాసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది డిఎస్సి టెట్కి. అలాగే రాజ్యాంగాన్ని రాసిన వారు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఏర్పడిన రాజ్యాంగ సభ అండి ఇది. రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం 1946 జూలైలో అండి. రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగిన సంవత్సరం 1946 డిసెంబర్లో అండి. రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ 1949 నవంబర్ 26 అండి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26 అండి. భారత రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 299 అండి. 1946లో రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి రాసుకోండి. మన దేశంలో ప్రజాస్వామ్యం 3 అంచెల్లో ఉందండి. దేశ స్థాయిలో అయితే పార్లమెంట్ అండి, రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర శాసనసభలు, జిల్లా స్థాయిలో అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ అనే స్థానిక ప్రభుత్వాలండి. ఇవన్నీ ఫస్ట్ నుంచి 10th క్లాసు టేబుల్స్ అండి. సోషల్లో ఇవన్నీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం టేబుల్స్ అండి, టెక్స్ట్ బుక్లో ఉన్నవి. భూమిపై నీటి విస్తరణ. ఉప్పు అంటే నీరు సముద్రంలో అయితే 97% అండి. మంచినీరు అయితే 3%. భూ ఉపరితలంపై మంచినీటి విస్తరణ ఎలా ఉంది? చెరువుల్లో అయితే 87%, చిత్తడి నేలలో 11%, నదుల్లో 2% ఉందండి వాటర్ అనేది. భారత అధ్యక్షుడు అదే రాష్ట్రపతి. భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడిగా ఉంటారండి. అధ్యక్షుని కింద పరిపాలనలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ మంత్రులు ఉంటారు. భారత అధ్యక్షుడు అది రాష్ట్రపతి మంత్రుల సలహాలకు కట్టుబడి ఉంటారండి. ఇవన్నీ టేబుల్స్ అండి. 1 to 10th క్లాస్కి సంబంధించి సోషల్ టెక్స్ట్ బుక్ సంబంధించి టేబుల్స్ అండి ఇవన్నీ. భూమధ్య రేఖ పోవు ఖండాలు దేశాలండి. దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం అండి. దక్షిణ అమెరికా ఖండం ఈక్వెడార్, కొలంబియా. ఆఫ్రికా ఖండం గాబన్, కాంగో. ఆసియా ఖండం మాల్దీవులు, ఇండోనేషియా అండి. ఇంకా ఉన్నాయంటే దేశాలు. నెక్స్ట్ వస్తుంది టేబుల్ అనేది.
టేబుల్ లైన్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ టేబుల్ దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం అండి. తర్వాత బ్రెజిల్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, కెన్యా, సోమాలియా, సావోటం ప్రిన్సిపి, కీరబటి అండి. ఇవన్నీ భూమధ్య రేఖ వెళ్ళే దేశాలండి. ఆ ఖండాల్లో ఏ ఖండంలో ఏ దేశం ఉంది అనే దాన్ని బట్టి మనం చూసుకోవాలండి. ముఖ్యమైన మహాసముద్ర అగాధాలండి. ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు. అగాధం పేరు ఛాలెంజర్ లేదా మెరియానో. దానికి సంబంధించి మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అండి. లోతు 11,022 మీటర్లండి. అలాగే ప్యూర్టోరికో లేదా నేవ్స్ అండి. అట్లాంటిక్ మహాసముద్రం 10,475 కిలోమీటర్లు. జావా అండి హిందూ మహాసముద్రం 7,450. రైన్ నది ప్రవహించే దేశాలండి. స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్ అండి. డాన్యూబ్ నది ప్రవహించే దేశాలు జర్మనీ, ఆస్ట్రేలియా, హంగేరీ, క్రొయేషియా, యుగోస్లేవియా అండి. కాస్పియన్ సముద్రం ఒక సరస్సు లాంటిదండి. ఓల్గో నది ద్వారా జల రవాణాతో వ్యాపారం చేయడం చాలా కష్టం అండి. ఓల్గో నది ద్వారా జల రవాణాతో వ్యాపారం చేయడం చాలా కష్టం. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ అండి. భూమధ్య రేఖ గాబన్, కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, కెన్యా, సోమాలియా, సోవాటం ప్రిన్సెస్. కర్కట రేఖ దగ్గర పశ్చిమ సహారా, మారిటేనియా, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, నైజర్, మాలి అండి. మకర రేఖ దగ్గర ఏమో నమీబియా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా, మొజంబిక్, మడగాస్కర్ అండి. ఇవన్నీ కూడా ఏ రేఖ ఏ దేని గుండా వెళ్తుంది అనేదండి. దానికి సంబంధించి తూర్పు కనుమలు చూసుకుందామండి. తూర్పు కనుమలు విస్తరించి ఉన్న ప్రాంతం ఉత్తరాన మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు ఉంటుందండి. తూర్పు కనుమలు. తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులండి ఇవి. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమలో పుట్టి పీఠభూమి గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. వీటి సగటు ఎత్తు 900 మీటర్ల మించుతండి. తూర్పు కనుమలో ఎత్తైన పర్వతం అరోమకొండ అండి, 1680 మీటర్లు. చింతపల్లి, ఆంధ్రప్రదేశ్ అండి. తూర్పు కనుమలో ప్రముఖ కొండలు నల్లమల, వెలకొండ, పాలకొండ, శేషాచలం కొండలండి. తూర్పు తీరంలో గల సరస్సులు సిల్కా సరస్సు ఒడిశా రాష్ట్రంలో ఉందండి. కొల్లేరు, పులికాటు సరస్సులేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం ఖండం అండి, 1680 మీటర్లు. ఇప్పుడు పశ్చిమ తీర మైదానం గురించి తెలుసుకుందాం. ఈ తీర మైదానం అరేబియా సముద్రం వెంట విస్తరించి ఉంది. పడమటి తీర మైదానం రాన్ ఆఫ్ కచ్ వద్ద మొదలయ్యి కన్యాకుమారి వరకు ఉంటుంది. తూర్పు తీర మైదానం కంటే పడమటి తీర మైదానం వెడల్పు తక్కువండి. పశ్చిమ తీర ప్రాంతం మైదానం ఎత్తుపల్లాలుగా ఉండి కొండలతో వేరు చేయబడి ఉంటుంది. ఇవన్నీ టేబుల్స్ అండి, చాలా ఇంపార్టెంట్. బిట్స్ అనేవి ఇందులో నుంచి కూడా రావడం జరుగుతుంది. పడమటి కనుమలు పడమటి తీరానికి సమాంతరంగా ఉంటాయండి. పడమటి కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులుగా ఉండి మధ్యలో కొన్ని కనుమలు తీర ప్రాంత మైదానాలకు ప్రవేశ ద్వారంగా ఉంటాయండి. ఇవి పడమటి కనుమలు. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ కనుక దక్కని పీఠభూమి పడమటి నుంచి తూర్పుకు వాలి ఉందండి. పడమటి కనుమలు పొడవు 1600 కిలోమీటర్లండి. బిట్స్ చూడండి ఎలా అడుగుతుంటారో. పడమటి కనుమల పొడవు ఎంత అని కూడా అడగడం జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి రాసుకోండి. పడమటి కనుమల ఎత్తు 2000 మీటర్లండి. ఇవి గుడలూరు వద్ద నీలగిరి పర్వతాలను కలుస్తాయి. ప్రఖ్యాతిగాంచిన వేసవిడిదైన ఉదగమండలం అంటే ఊటీ అండి నీలగిరి పర్వతాల్లో ఉంది. పడమటి కనుమలో ప్రముఖ కొండలు పళని అంటే తమిళనాడు రాష్ట్రం ఉంది. కార్డిమం అనైముడి కేరళలో ఉందండి. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెడ్డండి 2637 మీటర్లు. పశ్చిమ కనుమలో ఎత్తైన శిఖరం అనైముడు అండి 2695 మీటర్లు అండి. ఇందులో చూడండి చాలా బిట్స్ వస్తాయి ఇందులో. మీరు ఇవన్నీ ఒకసారి రాసుకోండి. తూర్పు తీర మైదానంలో 3 తీర ప్రాంతాలు ఉన్నాయండి. ఒకటి ఉత్కల్ తీరం ఒడిశా రాష్ట్రంలో ఉంది. సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్ అండి. కోరమండల్ తీరం తమిళనాడులో ఉందండి. తూర్పు తీర మైదానం 3 తీర ప్రాంతాలు అండి ఇవి. తూర్పు తీర మైదానం ఎన్ని తీర ప్రాంతాలు ఉన్నాయని అడుగుతాడు. వాటి పేర్లు కూడా అడగొచ్చండి ఒక్కొక్కసారి. మీకు ఇవి అర్థం కావాలని ఇలా నేను బిట్స్ రెడీ చేశాను. పశ్చిమ తీర మైదానం 3 భాగాలుగా కలదు. చూడండి పశ్చిమ తీర మైదానంలో 3 భాగాలుగా కలదు. ఒకటి కొంకణ్ తీర ప్రాంతం, అది మహారాష్ట్ర,
గోవాలో విస్తరించి ఉందండి. కెనరా తీర ప్రాంతం కర్ణాటకలో విస్తరించి ఉంది. మలబార్ తీర ప్రాంతం కేరళలో విస్తరించి ఉందండి. చూడండి ఎలా ఉన్నది. కొంచెం ఈ బిట్స్ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి మనకి అడగవచ్చు. సాంప్రదాయ భారతీయ కాలాలండి. ఋతువులు వసంత ఋతువు, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత్, శిశిరం అండి. తెలుగు నెల చూడండి. వసంత ఋతువు అనేది చైత్రం, వైశాఖంలో వస్తుంది. అది మార్చి, ఏప్రిల్ వరకు. గ్రీష్మ ఋతువు ఏమో జ్యేష్టం, ఆషాఢం అండి. మే నుంచి జూన్ నెలల మధ్యలో. వర్ష ఋతువు అండి శ్రావణం, భాద్రపదం, జూలై, ఆగస్టులో వస్తుందండి. శరత్ ఋతువు ఏమో ఆశ్వీజం, కార్తీకం, అది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వస్తుంది. హేమంత ఋతువు అండి మార్గశిరం, పుష్యం, నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. శిశిరం అండి మాఘం, పాల్గొనంలో వస్తుంది. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అండి. దీపకల్పం ద్వీపం అండి. దీపకల్పం అంటే మూడు వైపులా నీటితో, ఒకవైపు భూమితో ఉన్న భూస్వరూపం అండి. ఉదాహరణకి ఇటలీ, స్కాండినేవియా అంటే నార్వే, స్వీడన్, గ్రీస్, స్పెయిన్ మరియు పోర్చుగల్ 2 దేశాలు కలిపి ద్వీపకల్పం అవుతుందండి. ద్వీపం అంటే 4 వైపులు నీరుండి ఒకవైపు కూడా భూభాగం లేని దేశాలండి. ఉదాహరణ గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, ఐస్లాండ్ అండి. ఇలా కూడా అడుగుతూ ఉంటారు ద్వీపకల్పం ఉదాహరణ అని. అఖాతం గల్ఫ్ అండి. అఖాతం అంటే సముద్ర అలల ద్వారా క్షయానికి గురై ఏర్పడే అర్ధచంద్రాకారపు భూస్వరూపం అండి. ఉదాహరణకు బిస్కే అఖాతం అండి. వీటి ముఖద్వారం వెడల్పండి. గల్ఫ్ అంటే ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగం అండి. ఉదాహరణ గల్ఫ్ ఆఫ్ జ్యోత్నియా. బాల్టిక్ సముద్రం అతిపెద్ద గల్ఫ్ ప్రాంతం అండి. వీటి ముఖద్వారం ఇరుకు. కొండలు రాష్ట్రాలండి. పాటాకాయ్ అంటే నాగాలాండ్. నాగకొండలు నాగాలాండ్ అండి. మణిపూర్ కొండలు మణిపూర్ అండి. కాశీ కొండలు మేఘాలయ రాష్ట్రాలండి. మిజో కొండలు మిజోరంలో ఉంటాయండి. ఇవి కొండలు రాష్ట్రాలు. ఉదాహరణకి కాశీ కొండలు ఏ రాష్ట్రంలో ఉంటాయని అడుగుతుంటాడండి. ఆ విధంగా కూడా బిట్స్ అనేది అడగడం జరుగుతుంది మనకి డిఎస్సి టెట్ కానీ డిఎస్సిలో కానీ. భారతదేశ వైశాల్యం పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉందండి. అందులో ఫస్ట్ది రష్యా, కెనడా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారతదేశం అండి. వైశాల్యం పరంగా అడిగాడండి. ఇక్కడ చూడండి మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనాభా కాదు మనకి వైశాల్యం పరంగా అడిగాడు. మనది 7వ స్థానంలో ఉంది వైశాల్యం పరంగా. ఫస్ట్ రష్యా ఉందండి. మన దేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయండి. అవి తూర్పు భారతదేశంలో బీహార్, జార్ఖండ్, ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ భారతదేశంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మరియు న్యూఢిల్లీ. దేశ రాజధాని హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం కూడా అండి ఉత్తర భారతదేశంలో ఉంది. అలాగే 4 దక్షిణ భారతదేశం అండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ. ఇది మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం మనం. తర్వాత ఈశాన్య రాష్ట్రాలండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండి. ప్రస్తుతం భారతదేశం రాష్ట్రాల సంఖ్య 28 అండి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి జమ్మూ కాశ్మీర్, 2 లదాఖ్ అండి. రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలండి. సంఘటన అండి. ఆ సంవత్సరంలో ఏ సంఘటన జరిగిందో మనం తెలుసుకుందాం. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలైందండి. 1971లో స్విట్జర్లాండ్ మహిళలకు ఓటు కల్పించారండి. 1952, 1957, 1962లో 1, 2, 3వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయండి. 1952లో 1వది, 1957 2వది, 1962లో 3వదండి. 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు గారి మరణం అండి. 1957 ఆగస్టున రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఎస్ఆర్సి ఏర్పాటండి. 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టం ఆమోదం అండి. 1960లో బాక్రా ఆనకట్ట నిర్మాణం అండి. 1948, 1965లో కాశ్మీర్ వివాదంపై భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. 1962లో ఇండో చైనా యుద్ధం అండి. 1964లో నెహ్రూ మరణం. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం అండి. ఇవన్నీ బిట్స్ ఇస్తారండి. ఇయర్స్ గుర్తుంచుకోండి.
1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం అండి. 1963లో అధికార భాష చట్టం ఆమోదం అండి. 1964 నుంచి 67 వరకు ఆహార ఉత్పత్తి పెరుగుదలకు భిన్నమైన వ్యూహం అండి. అంటే హరిత విప్లవం. 1967లో ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో లోక్సభలో కాంగ్రెస్‌కి తక్కువ మెజారిటీ. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయండి. 1969 డిసెంబర్లో మేఘాలయ ఏర్పాటు. అంటే అస్సాంలోని కాసిం, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలు కలిపండి ఇవి. 1966లో పంజాబ్ ఏర్పాటండి. పంజాబ్ రాష్ట్రం 1966లో. ఇయర్స్ గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇవి. 1968, 69 మధ్యలో చండీగఢ్‌లోని తమకు రాజధానిగా చేయాలని పంజాబ్ ప్రజలు ఉద్యమించారండి. 1950 నుంచి 1990 మధ్యలో జమ్మూ కాశ్మీర్‌కున్న స్వయం ప్రతిపత్తిని తగ్గించి మిగిలిన రాష్ట్రాలు సమానంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందండి. 1970లో ఈ దశాబ్దం ప్రథమాంకంలో తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్‌లో ఆందోళనలు జరిగాయండి. 1971లో భారత్-పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పాటు, కాంగ్రెస్ ఘన విజయం, గరీబ్ హఠావో నినాదం అండి. 1973లో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగిందండి. ఇయర్స్ ఒకసారి రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఖచ్చితంగా అడుగుతాడు ఇలాంటివి ఇయర్స్ సంబంధించి. భారతదేశ సరిహద్దులండి. భారతదేశం 7 ఇతర దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది. ఒకటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్. బంగాళాఖాతానికి ఆనుకున్న రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ అండి. అలాగే అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉన్న రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ అండి ఇవి. ఇవి కూడా ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటాడు. 1952, 62 ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు గెలుచుకున్న స్థానాలండి. భారత జాతీయ కాంగ్రెస్ అండి 1952లో 364 స్థానాలు గెలుచుకుంది. స్వతంత్రులే 37, భారతీయ కమ్యూనిటీ పార్టీ 16 అండి, సోషలిస్ట్ పార్టీ 12, కిసాన్ మజూర్ ప్రజా పార్టీ 9 అండి, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏమో 7 అండి, గణతంత్ర పరిషత్ 6, ఇతరులు 38. ఇవి 1952 సంబంధించి. 1962లో భారత జాతీయ కాంగ్రెస్ 361 స్థానాలండి, భారతీయ కమ్యూనిటీ పార్టీ 29 స్థానాలు గెలుచుకుంది, స్వతంత్రులు 20 స్థానాలు, స్వతంత్ర పార్టీ 18 స్థానాలు, జనసంఘ్ 14 స్థానాలు, ప్రజా సోషలిస్ట్ పార్టీ 12 స్థానాలు, ద్రవిడ మున్నేట్ర కజగం 7 స్థానాలు, సోషలిస్ట్ పార్టీ 6, ఇతరులు 27 అండి. ఇవి 1962 సంవత్సరానికి సంబంధించి గెలుచుకున్న స్థానాలండి. సంస్థ ఏర్పాటు చేసిన వారు, ప్రదేశం, సంవత్సరం. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన వారు దాదాబాయి నౌరోజీ అండి, ప్రదేశం లండన్లో, సంవత్సరం 1866. ఇండియన్ అసోసియేషన్ సురేంద్రనాథ్ బెనర్జీ అండి, కలకత్తాలో ఏర్పాటు చేశారు, సంవత్సరం 1876. పూనా సార్వజనిక సభ అండి, ఎంజి రనడే, ప్రదేశం పూణే అండి, 1870లో ఏర్పాటు చేశారు. చూడండి ఇందులో చాలా బిట్స్ వస్తుంటాయి. మా ఛానల్ లైక్ చేయడానికి కొంచెం సపోర్ట్ చేయండి. జీక్ర్ అంటే ఒక నామాన్ని కానీ సూత్రాన్ని కానీ జపించడం అండి, జీక్ర్ అంటాము. సామ అంటే పాడటం అండి, రక్స్ అంటే నృత్యం చేయడం. ఇలాంటి బిట్స్ కూడా మనకి అడుగుతూ ఉంటాడండి. జీక్ర్ అంటే ఏంటి అని అడుగుతుంటాడు, సామ అంటే ఏంటి అని అడుగుతుంటాడు, రక్స్ అని అంటే ఏంటి అడుగుతూ ఉంటాడు. ఇవి కూడా మనకు రావాలి. భారతదేశంలో వివిధ రాష్ట్రాలు జనసాంద్రత అండి రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్ 1 చదరపు కిలోమీటర్కి 309 మంది ఉంటారండి. మహారాష్ట్రలో 365 1 చదరపు కిలోమీటర్కి, అరుణాచల్ ప్రదేశ్ 17, మణిపూర్ 122 అండి 1 చదరపు కిలోమీటర్కి అండి వీళ్ళు. అస్సాం 397, మేఘాలయ 132, బీహార్ 1102 అండి, మిజోరాం 52, ఛత్తీస్గఢ్ 189, నాగాలాండ్ 119, గోవా 394, ఒడిస్సా 269 అండి. ఇందులో కూడా మన బిట్స్ రావడం జరుగుతుంది. గుజరాత్ 308, పంజాబ్ 550, హర్యానా 573, రాజస్థాన్ 201, హిమాచల్ ప్రదేశ్ 123, సిక్కిం 86, జమ్మూ కాశ్మీర్ 56,
తమిళనాడు 555, జార్ఖండ్ 414 అండి. ఇవన్నీ ఒక్క చదరపు కిలోమీటర్లకు జనసాంద్రత అండి ఇవి. తెలంగాణ 307, కర్ణాటక 319, త్రిపుర 350, కేరళ 859, ఉత్తరాఖండ్ 189, మధ్యప్రదేశ్ 236, ఉత్తరప్రదేశ్ 828, పశ్చిమ బెంగాల్ 1030 అండి. ఒక చదరపు కిలోమీటర్కు జనసాంద్రత అండి మన దేశంలో రాష్ట్రాల వారీగా. చిహ్నం పేరు అండి. చర్చికి ఈ విధంగా గుర్తుంటుందండి. బ్రాడ్ గేజ్ రైలు మార్గానికి ఈ విధంగా గుర్తు. మీటర్ గేజ్ రైలు మార్గం గుర్తు ఇదండి. నివాస ప్రాంతాల గుర్తు ఈ విధంగా ఉంటుంది. చెట్టు ఉంటే ఈ విధంగా గుర్తుంటుంది. గుడి ఉంటే ఈ విధంగా గుర్తుంటుంది. గుర్తులు కూడా మనకి ఇస్తుంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా గుర్తులకు సంబంధించి అంటే చిహ్నాలకు సంబంధించి బిట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుందండి. ఉపరితల ఛాయాచిత్రీకరణ అంటే ఏమిటి? అంటే విమానాలు, హెలికాప్టర్లు, వేడిగాలి బుడగలను ఉపయోగించి భూ ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరించడం అంటే ఉపరితల ఛాయాచిత్రం అంటారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలంటే ఏంటి? అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయాచిత్రాలే ఉపగ్రహ ఛాయాచిత్రాలు. చూడండి తేడా ఉంటుంది. మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఇలాంటి బిట్‌లో. ఉపరితల ఛాయాచిత్రాలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలండి. రంగు భూ ఆచ్ఛాదన లేదా భూ వినియోగం అండి. ముదురు ఆకుపచ్చ ఉంటే అడవి అండి. లేత ఆకుపచ్చ రంగులో ఉంటే గడ్డి భూములు. గోధుమ లేదా మట్టి రంగు ఉంటే వ్యవసాయానికి అనువైన భూములండి. పసుపచ్చ రంగు అంటే పంటలు సాగుతున్న ప్రాంతం అండి. ముదురు ఊదా అంటే పర్వతాలు. లేత ఊదా అంటే గుట్టలు. పసుపు పచ్చ భూములు అంటే పీట భూములు, చిత్తడి భూములండి. లేత ఎరుపులో ఉంటే బంజరు భూములు. ముదురు నీలం మహాసముద్రాలు ఉంటే సముద్రాలండి. తెలుపు ఉంటే ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతాలు. నలుపు రంగు ఉంటే సరిహద్దులండి. లేత నీలం ఉంటే చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి. చూడండి ఈ విధంగా కూడా మన బిట్స్ అడుగుతూ ఉంటాడు. గ్రంథం పేరు, రచయిత అండి. శ్రీ మదాంధ్ర మహాభారతం అంటే మొదటి తెలుగు పద్య కావ్యం అంటే నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ అదే కవిత్రయం. ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు రచించాడండి. క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు రచించారు. ప్రతాపరుద్ర చరిత్ర రచించినది ఏకామ్రనాథుడండి. వెల్లను వాగై అంటే బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి అండి. బ్రహ్మదేయ అంటే బ్రాహ్మలకు బహుకరించిన భూమి. శాలభోగ అంటే పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి అండి. దేవదాస తిరునామత్తుకుని అంటే దేవాలయాలకు బహికరించిన భూమి అండి. పల్లచ్చందం అంటే జైన సంస్థలకు విరాళం ఇచ్చిన భూమి. చూడండి ఎలా బిట్స్ ఉన్నాయో మీకు. అల్లసాని పెద్దన మను చరిత్ర రచించారండి. నందితిమ్మనేమో పారిజాత పహరణం రచించారు. దూర్జటి అంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం అండి. తెనాలి రామకృష్ణ అంటే పాండురంగ మహత్యం, ఘటికచల మహత్యం అండి. అయ్యలరాజు రామభద్రుడేమో రామాభ్యుదయం అండి. పెంగెల సూరనేమో కళాపూర్ణోదయం. రామరాజు భూషణుడేమో వసుచరిత్ర అండి. మాదయ్య గారి మలనంతే రాజశేఖర చరిత్ర అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒక దగ్గర రాసుకోండి. మనకు తెలుగులో కూడా ఇస్తుంటాడు ఇవి. మనకి సోషల్లో కూడా అడుగుతున్నాడు చూడండి. టెక్స్ట్ బుక్లు ఈ టేబుల్ ఉన్నాయండి. ఫస్ట్ నుంచి మనకి థర్డ్ నుంచి మనకి ఈవీఎస్ ఉంటుందండి. అదే సోషల్ ఉంటుంది 10th వరకు. దానికి సంబంధించిన బిట్స్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.